ఈ వీడియో అయితే శివరాత్రి రోజుదండి. నాకు పోస్ట్ చేయడానికి వీలు లేక ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే వెళ్ళలేదండి వీలు లేక, ఈవినింగ్ అయితే వెళ్ళాము. చూసారా రో అంతా మజ్జిగ ప్యాకెట్లు లస్సీ ప్యాకెట్లతో నిండిపోయినాయి. అంటే పొద్దుట అంతమంది ఉంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఇలా కాళ్ళు తిరిగి అలా ఉంటుందని చెప్పి అవి పంచారు. కానీ ఇక్కడ చూసారు ఇప్పుడు కూడా అంతే జనం అండి. చామంతి పూలతో డెకరేషన్ చేశారు శివయ్యని. ఎంత బాగుందో అసలు. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మేము ఎగ్జాక్ట్గా 5కి అలా వెళ్ళాము. ఇంకా 6ంటికి ఇంకా జనం ఎక్కువైపోయారు. 5, 4ంటికి ఇంతమంది జనం ఉంటే పొద్దుట ఎంతమంది జనం ఉన్నారో ఒకసారి ఊహించండి. సాయంత్రం మేము వెళ్ళేసరికి ఇంకా ఎక్కువైపోతున్నారు అన్నమాట. ఇదంతా గుణపూడి గుడి శివాలయంలో అండి నేను వీడియో షూట్ చేసింది. ఇక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళకి పాలైతే ఇస్తున్నారు. ఇలా పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలకి కూడా పాలైతే ఇచ్చారండి. పిల్లలు అనేది ఇక్కడ తాగి కాసేపు శివయ్యని దర్శించుకొని ఆయన తనివి తీరా చూసుకొని అయితే వెళ్ళామండి. అంటే మేము సాధారణంగా గుణపూడి శివాలయంకి మా ఊరికి చాలా లాంగ్ అండి. అందుకే ఎప్పుడు వీలైన బట్టి వస్తూ ఉంటాము. ఇక్కడ అటు ఇటు షాపులు మాట తినంటున్నారు, నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడే నీకు ఈ మంచూరియా బండ్లు పావు బజ్జీ బండ్లు కనిపిస్తాయి, ఉత్తప్పుడు ఒక బండి కూడా కనిపించదు అని. కానీ ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా గుడికి వెళ్ళడం అయితే. అంటే మా ఊర్లో శివాలయం ఇప్పుడిప్పుడే కడుతున్నారండి, కాబట్టి శివాలయం లేదు. శివాలయానికి వెళ్ళాలంటే ఉండెళ్ళాలి, లేకపోతే భీమవరం వెళ్ళాలి. అక్కడ అయిపోయాక పిల్లలు సరదాగా పార్క్ బోటింగ్ అన్నారని చెప్పేసి పక్కనే బోటింగ్కి అయితే వెళ్ళామండి. అలా ఇంటికి వెళ్ళిపోయాం.